రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎంసెట్ పరీక్షా ఫలితాలు నేడు యూనివర్సిటీ జూబ్లీ హాల్లో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబద్రి విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షకు 3,31,251 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 2,40,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కు అప్లై చేశారని తెలిపారు. 93,000 మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సులకు అప్లై చేశారని తెలిపారు. ఈసారి ఇంజనీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యవాడ జ్యోతిర్ ఆదిత్య 155.63 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, అగ్రికల్చర్ విభాగంలో ఆలూరి ప్రణీత 146.44 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే కమిటీని ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ కి సంబంధించిన తేదీలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుండి ఎంసెట్ పరీక్షలు జరుగుతున్నాయని, కానీ తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు పూర్తి చేసుకుని నేడు ఫలితాలు కూడా విడుదల చేశామని అన్నారు. దీనికోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ఎఫ్సెట్ అనేటువంటి ఎగ్జామినేషన్ గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఎంట్రన్స్ కొరకు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారికి నాకు ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశన చేశారు. వారి డైరెక్షన్ ప్రకారం 3,55,000 పైగా రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా చాలా ప్రశాంతంగా ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల నిర్వహణలో జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారు, అట్లాగే కన్వీనర్, కో కన్వీనర్, ఇతర సహచరులందరూ కూడా ఎంతో నిబద్ధతతో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏ చిన్న గ్రీవెన్సెస్ వచ్చినా క్షణాల్లో వాటిని అడ్రస్ చేసి వాటి విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. వారికి ఉన్నత విద్యా మండలి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే టీఎస్ ఆన్లైన్ వాళ్ళు, టీసీఎస్ వారు కూడా ఎంతో శ్రద్ధతో వారి బృందాన్ని అంతా కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఉంచి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈసారి సంఖ్య పెరగడమే కాకుండా గతంలో ఎప్పుడు లేనంత కెపాసిటీ కూడా ఈ హైదరాబాద్కి, తెలంగాణకు ఉన్నదని కూడా ప్రూవ్ చేయడం జరిగింది. గతంలో 24 నుంచి 27,000 లోపు మాత్రమే విద్యార్థులకు ఒక షిఫ్ట్లో పరీక్ష రాసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ సంవత్సరం 50,000 వరకు విద్యార్థులంతా ఒకే షిఫ్ట్లో పరీక్ష రాస్తున్నటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అందుకు కన్వీనర్, కో కన్వీనర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేసి మంచి సెంటర్స్ని ఐడెంటిఫై చేసి పరీక్షలు నిర్వహించారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. మొత్తంగా 125 సెంటర్లలో ఈ పరీక్షల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరూ కూడా అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఏ రకమైనటువంటి టెన్షన్ లేకుండా, ఏ రకమైనటువంటి ఇతర అట్రాక్షన్కి లోన్ కాకుండా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమక్షంలో నిర్వహించబడేటువంటి అడ్మిషన్ ప్రక్రియలో మెరిట్ ప్రకారం పొందడానికి కావాల్సిన షెడ్యూల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా రిజల్ట్ రాగానే ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకూడదు. అట్లాగే ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అడ్మిషన్ షెడ్యూల్ కోసం కూడా మన సెక్రటరీ గారి నాయకత్వంలో కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్తో పాటు ఏఐసిటి షెడ్యూల్ని కూడా దృష్టిలో పెట్టుకొని, విశ్వవిద్యాలయాల యొక్క అకాడమిక్ క్యాలెండర్ కూడా దృష్టిలో పెట్టుకొని మీకు పూర్తి షెడ్యూల్ని అతి త్వరలోనే రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఏ రకమైనటువంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా రాసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అట్లాగే సీట్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా విద్యార్థులు మంచి సీట్లు పొంది తెలంగాణ అభివృద్ధి కొరకు,
దేశ అభివృద్ధిలో కూడా మీ పాత్ర ఎంతో ఉంటుంది కాబట్టి మంచి క్యారియర్ బిల్డ్ చేసుకోవాలని ఆశిస్తూ కృతజ్ఞతలు, అట్లాగే విద్యార్థులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. బట్ ఓవరాల్ గా పర్సంటేజ్, పాస్ పర్సంటేజ్ చూసినా వాళ్ళు చూస్తే గర్ల్స్ ఆర్ టాపింగ్ ఇన్ ఓవరాల్ క్వాలిఫైలో, బట్ ర్యాంక్స్ లో మాత్రం బాయ్స్ ముందున్నారు ఇంజనీరింగ్ లో. నౌ కమింగ్ టు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ది గర్ల్ ఈస్ టాపింగ్ నౌ. అగ్రికల్చర్ ఫార్మసీలో గర్ల్ ఈస్ టాపింగ్. ఆలూరు ప్రణిత, బట్ షీఈస్ ఫ్రమ్ మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్లోను దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుండే ఫస్ట్ ర్యాంక్ వెళ్ళింది. సో ఆలూరు ప్రణిత, మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నాగదాసరి రాధాకృష్ణ సెకండ్ ర్యాంక్ అబ్బాయి. ఈయన విజయనగరం నుండి సెకండ్ ర్యాంకు, విజయనగరం ఆంధ్రప్రదేశ్ నుండి. తర్వాత థర్డ్ ర్యాంకు గడ్డం శ్రీ వర్షిని హనుమకొండ నుండి థర్డ్ ర్యాంక్. ఫోర్త్ ర్యాంక్ వచ్చి సోంపల్లి సాకేత్ రాఘవ్ చిత్తూరు నుండి. ఫిఫ్త్ ర్యాంకు రేపాల సాయి వివేక్, ఇది మన గోల్కొండ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ నుండి ఫిఫ్త్ ర్యాంక్. తర్వాత మొహమ్మద్ అజాన్ సాద్, ఈ అబ్బాయి నాచారం నుండి, ఉప్పల్ తెలంగాణ నుండి. వడ్లపూడి ముఖేష్ చౌదరి తిరుపతి నుండి. వెంగమాంబపురం కయ్యూర్ పోస్ట్ తిరుపతి, ఈ అబ్బాయి సెవెంత్ ర్యాంకు. తర్వాత జనిని భార్గవ్ సుమంత్ వచ్చి హైదరాబాద్ నుండి, పేట్ బషీర్బాద్ నుండి, ఈజ్ ఎయిత్ ర్యాంక్. తర్వాత జయశెట్టి ఆదిత్య, ఈ అబ్బాయి ఆల్విన్ కాలనీ కుక్కట్పల్లి నుండి, మీకు నియరెస్ట్ పర్సన్ అనమాట ఈ సెంటర్కి. ఈజ్ నైన్త్ ర్యాంక్ కుక్కట్పల్లి నుండి. తర్వాత 10th ర్యాంక్ అగైన్ గర్ల్ పూల దివ్య తేజ, ఈ అమ్మాయి మళ్ళీ సత్యసాయి జిల్లా నుండి, బలిజపేట ఆంధ్రప్రదేశ్ నుండి 10th ర్యాంక్. సో ఈ రకంగా రిజల్ట్స్ టాప్ 10 ర్యాంక్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు దే గాట్ దీస్ ర్యాంక్స్. ఒకసారి అనాలిసిస్ కనుక చూస్తే